నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. తెలుగు చలనచిత్రసీమకి మంచి రోజులు వచ్చాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో రిలీజ్ అయినటువంటి 'కిష్కింధాపురి' కానీ, 'లిటిల్ హార్ట్స్' కానీ, 'మిరాయ్' కానీ థియేటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర చేస్తున్నటువంటి సందడి గురించే మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక తాజాగా అంటే ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉంది 'ఓజీ' సినిమా. మరి 'ఓజీ' సినిమా కూడా ఇదే వైపు ఉండబోతుందనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఉండాలి కూడా. సో, మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ గారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యన తెలుగు చలనచిత్ర సీమకి అంటే ముఖ్యంగా టాలీవుడ్‌కి వరుస హిట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 'లిటిల్ హార్ట్స్', 'కిష్కింధాపురి', 'మిరాయ్' సినిమాలు. సో, నెక్స్ట్ 25కి 'ఓజీ' రాబోతుంది. సుజిత్ గారి దర్శకత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక అరుళ్ మోహన్ గారు. సో, ఎలా ఉండబోతుంది అసలు ఇది? ఖచ్చితంగా ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవ్వాలనే కోరుకోవాలి. ఎందుకంటే అన్ని పరిశ్రమలు చాలా ఇండస్ట్రీల కన్నా సినిమా ఇండస్ట్రీ చాలామంది చాలా కోట్ల రూపాయలతో వ్యవహారం జరుగుతుంది. ఇంతమంది అని చెప్పలేము. అంటే ఎంతోమంది ఉంటారు. అంటే ఒక సెక్టర్కో ఒక ఇండస్ట్రీ తీసుకున్నానుకో, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే 50,000 మంది 5,000 మంది అని. కానీ ఇది పునరావృతం అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంత పెద్ద పరిశ్రమ ఎప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. సక్సెస్ రేటు 1% కూడా సరిగ్గా ఉండదని అంటారు. అంటే ఇంకో బిజినెస్లో 100 రూపాయలు పెడితే చివరికి ఆ బిజినెస్ నడవకుంటే ఆ 100లో నుంచి 80-90 వెనక్కి తీసుకోగలుగుతాం. అంటే మన సరుకు అమ్ముడు పోకుండా సరుకన్నా కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలో ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే వెనకటన్నా నెగిటివ్ అన్న చూసుకునేది ఉండదు. ఇప్పుడు ఏమైనా పెన్ డ్రైవ్లో కాపీ ఉంటుంది అంతే, మనకి ఏమి వాల్యూ కనపడదు. సో అంత అన్సర్టెన్ బిజినెస్లో రకరకాల కారణాలతోటి ప్రేక్షకుడు సినిమాకు రాకుండా ఉండేటువంటి రోజులు వచ్చాయి. వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ని తను ఏదో రకంగా షేర్ చేసుకుంటున్నాడు. సో ఒకప్పుడైతే ఏం లేదు, ఒక సినిమా కూడా సినిమాకి ఎంటర్టైన్మెంట్ రంగం ఉండే. ఇప్పుడు టీవీ తర్వాత ఓటీటీలో సిరీసు, అరచేతిలో ఫోను, యాక్టివిటీస్ పెరిగాయి, రిక్రియేషన్ క్లబ్లు పెరిగాయి. అంటే వాడు ఎంటర్టైన్ అవ్వడానికి పార్కులు, థీమ్ పార్కులు, హోటల్స్ చాలా పెరిగాయి. అట్లాంటి దశ నుంచి సినిమాకి రావాలంటే సినిమా ధరలు అధికంగా ఉన్నాయి. ఇన్ని కారణాలతో సినిమా పరిశ్రమ వరుసగా ఫ్లాప్లు ఎదుర్కొంటూ మనం చూస్తూ ఉన్నాం. లక్కీలీ గత నెల నుంచి చూస్తే వరుస ఇట్లు 3 సినిమాలలో 'లిటిల్ హార్ట్స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. మనం చిన్న అమౌంట్తో సినిమా అంతా కూడా ఒక 6-7 మెయిన్ క్యారెక్టర్ ఉన్న 4 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ కేవలం 2.5 కోట్లు అంటున్నారు. సరే 3 కోట్లు పెట్టండి, 4 కోట్లు పెట్టినా 3 టైమ్స్ కాదు 10 టైమ్స్ లాభాలతో ఉన్నది. చాలా అంటే ఒక కాన్ఫిడెంట్గా ఒక సబ్జెక్టు తీసుకొని చెప్పదలుచుకున్నప్పుడు అందంగా చెప్పితే సినిమా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం. దానికి హీరో ఇమేజ్లు, మాస్ మసాలాలు, భారీ బడ్జెట్లు, గ్రాఫిక్స్, హీరో ఇంట్రడక్షన్ సీన్కి ఒక 100 సుమోలు పగిలిపోవడాలు ఇవేం అవసరం లేదు. ప్రేక్షకుడికి ఆశతో వచ్చిన ప్రేక్షకుని కన్విన్స్ చేస్తే చాలు. వాడు ఏదైతే ఎక్స్పెక్టేషన్తో వచ్చి సినిమా చూస్తాడో అది అందించగలిగితే చాలని వరుస సినిమాలు 'లిటిల్ హార్ట్స్' తీసుకున్నాం, 'కిష్కింధాపురి' సినిమా తీసుకున్నాం, నిన్న ఇది 'మిరాయ్' ఇది కూడా ఈ మధ్యకాలం ఇంకో ట్రెండ్ నడుస్తాం. మీరు చూశారో చూడలేదా? హిందుత్వం మీదనో దేవుళ్ళ మీదనో ఒక సోషియో ఫాంటసీ తీస్తే మ్యాక్సిమం హిట్ అవుతుంది. ఆ బాధ్యత ఈ తరం డిజిటల్ యూత్ మన జెన్ జెడ్ అంటున్నాం కదా, ఈ జెన్ జెడ్ తీసుకుంటా ఉంది. దాంతోపాటు ట్రెండ్ నడుస్తూ ఉంది. మనందరికీ తెలుసు భారతదేశం మొత్తం కూడా మోడీ మానియా, హిందుత్వం, RSS భావజాలం నడుస్తూ ఉంది. వాళ్ళంతలో వాళ్ళు భుజాలకెత్తుకొని సోషల్ మీడియాలో ఆ సినిమాను ప్రమోట్ చేయడం అనుకోండి, సినిమా ఆటోమేటిక్గా బాగుండడం అంటే సినిమా హిట్ అవుతుంది. సో ఈ సినిమాకి అది హెల్ప్ అయిందని మనం చెప్పొచ్చు. ఇట్లా 3 సినిమాలు వరుసగా హిట్ అవుతూ వస్తూ ఉన్నాయి. రాబోయే సినిమా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రేపు 25వ తారీఖు 'ఓజీ' వస్తూ ఉంది. అగ్రెసివ్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో 'హరహర వీరమల్లు' అంటే సోషల్ స్టోరీ, అది ఒక హిస్టారికల్ స్టోరీ, ఆల్రెడీ జరిగినటువంటి స్టోరీ. ఆ స్టోరీలో మనం ఎక్కువ ఎలివేట్ చేస్తానికి కూడా ఒకరు ఉండకపోవచ్చు. కానీ 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. గ్యాంగ్స్ మన భాషా సినిమా ఎలా ఉంటుందో, 2 మూటాలు, వాటి మధ్య గొడవలు, నాయకుడు సినిమా తీసుకున్నాం. ఓ గ్యాంగ్స్టర్ అంటే మనం ఊహించుకోవచ్చు స్టోరీ ఎలా ఉండబోతుందో. ఒక ప్లెయిన్ వాతావరణంలో హీరో ఉంటాడు, ఆ గ్యాంగ్స్టర్ని ఏదో అంటే ఇక్కడ అంతా కూడా హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ మాస్. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ మాస్ కొంచెం
దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన అంటే ఆకలితో ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అంటే ఆ హీరోయిజం చూపిస్తానికి ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అది ఉంటుందని అనిపిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఓజీ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. వాతావరణం కూడా అలాగే కనిపిస్తుంది. అండ్ టీజర్ దానికి సంబంధించిన ఏదైతే అప్డేట్స్ వచ్చాయో ఒక స్టైలిష్ లుక్ కానీ అండ్ అంటే ఇటీవల కాలంలో ఆయన హరిహర వీరమల్లో ఒకటి కొంచెం మిక్స్డ్ టాక్ నచ్చింది సార్. సో ఆయన ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. మేబీ దీనికి ఖచ్చితంగా హిట్ అయ్యే 100% అవుద్దని అనిపిస్తుంది చూస్తుంటే కూడా. అండ్ విలన్ కూడా బాలీవుడ్లో మంచి స్టార్ యాక్చువల్గా. యాక్చువల్గా ఏంటంటే హరిహర వీరమల్లుకు ముందరే చెప్పారు మైనస్ ఏంటంటే ఒక అది హిస్టారికల్ సినిమా. ప్లస్ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. అంటే ఒక పీరియడ్లో ఉన్న హరిహర వీరమల్లు ఇంకొక పీరియడ్లో ఉన్న రాజుతో టైఅప్ చేస్తూ ఎంతున్నా కూడా ఒక స్టోరీని చరిత్రలో ఉన్న ఆర్డర్ని మార్చాలనో ఏదో ఆ బంధంలో విరిగిపోయి ఆ సినిమాని అటు ఇటు కాకుండా చేసుకున్నారేమో టెక్నికల్ అభిప్రాయం. దాంతోపాటు డైరెక్టర్ మారడం వీటన్నిటికన్నా డిలే అయింది సినిమా. వాస్తవానికి ఏంటంటే సినిమా డిలే అయ్యింది ఎందుకంటే రాజకీయ కారణాలు కూడా మారారు సార్. అవును. దాంతోపాటు సరే రీజన్స్ ఉండవచ్చు. దాంతోపాటు పొలిటికల్గా గ్యాప్ రావడాలు ప్లస్ సినిమా డిలే అవ్వడం దాని మీద రూమర్స్ రావడం. సో రకరకాల కారణాలు కావచ్చు. ఎందుకనో మరి అది అంత మిస్టేక్ జరగకూడదు. కానీ దాంట్లో సీజీ వర్క్ గ్రాఫిక్స్ వర్క్స్ కొంచెం బలహీనంగా ఉందని చెప్పాలి. చాలా విమర్శలకు కూడా గురైంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో రేంజ్ ఉన్నప్పుడు ఆ గుర్ర ఎఫెక్ట్స్ కానీ అట్లాంటి ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఇంకోటి ఏంటంటే మనం బాహుబలే కాకుండా హాలీవుడ్ సినిమాలు చాలా చూసినాం కాబట్టి ఆ యుద్ధ సన్నివేశాలను ఎక్స్పెక్ట్ చేయడం అనేది రెగ్యులర్ సినిమా చూసినట్టు ఫీలింగ్ అండి వాళ్ళు. అంటే ఒక గ్రాఫిక్స్కి అలవాటు పడి ఆ యుద్ధ వాతావరణాలు ఫైటింగ్ సీన్స్కి అలవాటు పడ్డప్పుడు ఒక థ్రిల్ ఫీలింగ్ అనేది మిస్ అయిందని నాకు అనిపించింది. సో అది అయినప్పటికీ ఆయన రేంజ్కి ఏం నడవాలో ఎంత బిజినెస్ అవ్వాలో జరిగింది. అది అయిపోయింది. సో ఇప్పుడు అవేవి ఉండవు. ఎందుకంటే వచ్చే స్టోరీకి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఏది చూపేదలుచుకున్నారో అది చూపిస్తుండవచ్చని అంచనా. అండ్ సినిమా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ ఇంటర్వ్యూ మళ్ళీ మీతో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.